హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. ఈరోజు నేను ఎటు వెళ్తున్నానని అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నాను. రండి, మీకు మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ చూపిస్తాను. లెట్స్ గో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మల్లికార్జున టెంపుల్. బాగుంటుంది. లోపలికి వెళ్దాం పదండి. నేను టెంపుల్కి ఎందుకు వెళ్తున్నానంటే కార్తీక మాసం స్పెషల్ అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, పీస్ఫుల్గా, చాలా పెద్దగా ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళే ముందు కాలు కడుక్కోవాలి కదా, కంపల్సరీ. కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళాలి. మేము వెళ్తున్నాము. చూడండి, పారిజాతం చెట్టు అవన్నీ ఉన్నాయి అక్కడ. శివాలయం అన్నట్టు కదా. ఇక్కడ చూసారు కదా, జంట నాగులు బాగున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు దీపాలు పెట్టేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి భక్తులు దీపాలు పెట్టేశారు. ఇదేమో గజస్తంభం అంటారు కదా, గజస్తంభం ఆలయ ముందు ఉంటుంది కదా, దేవుడు ముందు గజస్తంభం దగ్గర కూడా వాళ్ళు దీపాలు పెట్టేశారు. ఇక్కడేమో నేను ఇక్కడ దీపం పెడుతున్నాను. ఇక్కడ కూడా పాము వస్తుంది అన్నమాట. మొన్న నాగుల చవితి అప్పుడు ఇక్కడ పాలు పోస్తారు. పాము వచ్చి పాలు గుడ్లు తాగుతుంది అని అంటారు. సో ఇక్కడ కూడా దీపం పెట్టేశారు. పసుపు కుంకుమ అవన్నీ వేసి దీపం పెట్టేసి అగరబత్తులు వెలిగించారు. నైవేద్యం, జాంపండు నైవేద్యంగా పెడతారనమాట. ఇక్కడ ఇదేమో ఉసిరి చెట్టు అండి. మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అంటే స్పెషల్గా పూజలు జరిగేది ఉసిరి చెట్టుకు మాత్రమే. చూడండి, ఉసిరి చెట్టుకి చాలా పూజలు చేస్తారు. నేను కూడా చేశాను. మేము కూడా దీపం పెట్టాము. కానీ అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చి దీపం పెట్టారు. మాకు కొంచెం లేట్ అయింది. మేము వచ్చేసరికి దీపాలు ఏం లేవు. ఇక్కడ మేమేమో ఇట్లా నిమ్మకాయ వక్కలో రివర్స్ చేసి అందులో ఆయిల్ వేసి వత్తి వేసి మేము ఇలా దీపం పెట్టాము. ఇలా అయినా పిండితో కూడా చేసి పెడతారు. పిండితో ప్రమిదలు చేసి పెట్టవచ్చు. ఇట్లా పెట్టవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు మనం. మేము కూడా అలాగే పెట్టాము. కానీ చెట్టు అయితే చాలా పెద్దగా బాగుంది అసలు. అవునండి, చాలా బాగుంది. అసలు శివాలయంలో అంటే బిల్వ చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, అలా పారిజాతం చెట్లు ఇవే ఫేమస్. ఇవి ఉంటాయి, కంపల్సరీ ఇవి ఉంటాయి. ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇంకా ఈ కార్తీక మాసంలో అంటే వీటికే సపరేట్గా పూజలు జరుగుతాయి కదా. వీటికి దీపాలు పెట్టడానికే మనం వెళ్తాం కదా టెంపుల్కి. ఉసిరికాయతో దీపాలు పెడతారు, ఉసిరి చెట్టుకు పెడతారు దీపాలు. అలా నేను నమస్కరించుకొని ఇంకా అయిపోయింది. ఇదేమో మల్లికార్జున దేవుడు అన్నమాట. లోపల మల్లికార్జున దేవుడు ఉన్నారు. అందరు భక్తులు అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. మేమే లేట్ అయ్యాము. అసలు ఈరోజు లేట్గా వెళ్ళాము మేము. అయ్యగారు మంచిగా కూర్చున్నాడు. మేము వెళ్ళగానే మాకు కొంచెం ప్రసాదం పెట్టారు. మేము తినేసాం, బయటకు వచ్చేసాం. ఇక్కడ మీకు గుడి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. బాగుంటుంది, పెద్దగా ఉంది గుడి, బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇదేమో వాళ్ళు ఆలయ నిర్మాణికులు అంటారు కదా, ఆలయ వ్యవస్థాపకులు దర్గా మల్లారెడ్డి గారట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట మాత్రం మర్చిపోకండి. గంట కొడితే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ గంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Get ready. Wow.